మగ పిల్లలు కూడా ఉంటలేరు. ఆడపిల్లల్ని అత్తగారికి పంపిస్తామంటే మగ పిల్లలు కూడా ఉంటలేరు. మన కాలం కాదు ఇది. కూలిని పట్టించినా పోతుంది, కూలిని పట్టించినా పోతుంది. అప్పుడు దొరకది కూలి చూద్దురా. బొమ్మలు లెక్కుంటారమ్మా. ఈజడు బాగుందమ్మా. ఆయన 17 ఏళ్ళు ఉన్నాడంటే 9 ఏళ్ళు. అవునా? పెద్ద మనిషి అయినా 3 ఏళ్ళకు పెద్ద మనిషి అయితే 16 ఏళ్ళకి ఇలా బిడ్డ పుట్టింది. భాగ్యం 20 ఏళ్ళకి తీరేశారు. విదేశం పిల్లగాడు పోయింది. పుష్ప 25 ఏళ్ళు. 25 ఏళ్ళు పోయినాక 5 కడుపులు పోయినాయి. అబ్బో. పోయినాక 5 కడుపులు పోయినాక 20 వచ్చి అట్లా లెక్క చూస్తే 11 మంది. 11 మంది కడుపులతో పుట్టిన 6 మంది, 5 కడుపులు పోయింది. ఆ కడుపులు పోయి కూడా సచ్చేటట్టు అవుతుంది, మన బతుకు పాడవుతుంది. సచ్చేటట్టు అవుతుంది, సస్తలేదు నా పాలని పడ్డదంటుంది. ఈ అల్లుడు తెచ్చిపెట్టలేక ఎట్లా ఎగిరి అంత నాగమణి బాలమణి అందరూ అందరికి మాకు ఇదే కష్టం. కానీ లక్ష్మక్క బాలక మంచిగా నడుపుతుంది బిడ్డలు. సక్కుబాయి కూడా ఈ చింతాత బిడ్డలకి అందరికీ నాలుకది కష్టం. 6 మంది బిడ్డలు, 3 కొడుకులు. మీ అత్తకు ఆమె నడిపేకు 7 మంది కొడుకులు, 3 బిడ్డలు. మా తాతకు మా నాయనమ్మ, మా మేనత్త, మా నాయన రంగమ్మ, మల్లయ్య. అప్పుడు అయినా కూడా అందరు పానం ఎత్తుకుంటారు. అవును. ఇప్పుడు మొక్కలు తిప్పుకుంటారమ్మా. అవును.